వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు. ఫైనల్‌గా ఈరోజైతే బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీరు షాక్ అయిపోతారు విన్నారంటే గనక. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మరి మా దగ్గరేమో బైక్ తప్ప కార్ లేదు కదా! అందుకే నేనైతే యూబర్ ఆటో అయితే బుక్ చేసేసుకున్నాను. ఇంకా తెలిసిందే కదా! బెంగుళూరులో ట్రాఫిక్ అంటే ఎంత దారుణంగా ఉండిద్దో. కానీ యూబర్ తోటైతే చాలా ఈజీ అయిపోయింది. దట్టు మనకి యూబర్‌లో ఫస్ట్ 3 రైడ్స్ అయితే ఆటోకి ఫ్రీగా ఉన్నాయి. సో, వితిన్ 2 మినిట్స్‌లోనే మనకి ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతున్నాము. చాలా ఈ ఎండలకు కూడా మనమైతే నార్మల్‌గా వెళ్ళలేం. ట్రాఫిక్ అయితే చెప్పాల్సిన పనే లేదు. సో, మొత్తానికి మేము కార్ షోరూమ్‌కి వచ్చాం. ప్రతి వీకెండ్ కార్ షోరూమ్‌కి రావడం అలవాటు అయిపోయింది. సో, ఈ రోజు కూడా యాజ్ యూజువల్‌గా కార్ చూద్దామనే వచ్చాం. మరి కార్ తీసుకుంటున్నామా లేదా? ఇది ఫస్ట్ కారా? సెకండ్ హ్యాండ్ కారా? లేకపోతే ఏ కారో కూడా తెలుసుకోవాలంటే అప్‌కమింగ్ వీడియోస్ చూడాల్సిందే. రెడ్ కార్ అయితే చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్‌గా ఉంది. చాలా పెద్ద కార్ కూడా. సో, అదనమాట సంగతి. మొత్తానికి మేము ఔటింగ్ అయితే ఇలా చేసాము ప్లాను. ఇంకా అక్కడ కాసేపు కూర్చొని అవి అయితే తాళాలు కూడా తీసుకున్నాడు ఏంటో డబ్బులు పే చేసినట్టు. దాని తర్వాత మేము మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మొత్తానికి ఈ రోజంతా కూడా చాలా బాగా జరిగింది. యువర్ యాప్‌లో 3 ఆటో రైడ్స్ ఫ్రీ ఉన్నాయి కదా! మీకు ఈ యాప్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. డీఎం చేస్తా. బాయ్.